హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మామిడికాయ పప్పు. సింపుల్గా టేస్టీగా మామిడికాయ పప్పు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మామిడికాయ పప్పుకి కావలసిన పదార్థాలు: పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ మీడియం సైజు కాయ ఒకటి తీసుకోవాలి, ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి, ఒక మీడియం సైజు ఆనియన్, 2 టమోటాలు, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా అయితే కందిపప్పుని శుభ్రంగా ఏరుకుని 2 సార్లు నీట్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ కూరగాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయకి అయితే పీల్ తీసేయాలి, లేదంటే పప్పు ఒగరు వస్తుంది. చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి ముక్కలు. మామిడికాయ కూడా కట్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. పచ్చిమిరపకాయలు తొడిమలు వలిచేసి ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాము. పప్పు 80% ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి కట్ చేసిన కూరగాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మామిడి ముక్కలు అన్నీ వేసేయాలి. కూరగాయ ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి వీటిని బాగా కలిపి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సన్న మంట మీద ఈ పప్పు మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఈ పప్పులో వచ్చిన నీళ్ళన్నీ వేరే బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ పప్పుకి తగినంత కల్లుప్పు వేసుకొని ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. పప్పు అయితే మెదిగింది. ముందుగా మనము తీసి పక్కన ఉంచిన పప్పు నీళ్ళు కూడా వేసేసి ఒకసారి ఈ పప్పుని కలిపేసి ఈ పప్పుకి తాలింపు వేసుకుందాము. పప్పుని స్టవ్ మీద పెట్టేసి ఒకసారి కలిపి తెల్లనివ్వాలి. మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చాగా దంచేసి వేయాలి. ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వెల్లుల్లి ఎప్పుడైనా ఆయిల్లో వేగాలి. తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ తాలింపు కాస్త వేగనిచ్చి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. భలే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు వేగింది. ఈ తాలింపుని తెల్లుతున్న మామిడికాయ పప్పులో వేసేసుకోవాలి. మామిడికాయ పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపేసి కాసేపు తెల్లనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసి కాసేపు ఈ పప్పు తెల్లబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు. చాలా సింపుల్ రెసిపీ, చాలా ట్రెడిషనల్ రెసిపీ మామిడికాయ పప్పు. సింపుల్గా టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. కాసేపు తెల్లబెట్టుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంతే ఫ్రెండ్స్, స్టవ్ కట్టేయడమే. మామిడికాయ పప్పు అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో మామిడికాయ పప్పు. సింపుల్గా టేస్టీగా మామిడికాయ పప్పు రెడీ చేసాము.
ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.